ఇక ఐపీఎస్లకు సంబంధించి భూదాన్ భూములు ఏదైతే మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెంబర్ 194 195లో ఉన్నటువంటి భూదాన్ భూములను ప్రైవేట్లు భూములుగా మార్చిరు కొంతమంది వ్యక్తులు. దాన్ని ఆ విషయం తెలుసో తెలియకనో మరి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆ భూములు కొన్నారు. ఇప్పుడు తాజాగా ఆ భూముల మీద వివాదం మొదలైంది. ఒక వ్యక్తి ఇచ్చినటువంటి బీర్ల మహేష్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హైకోర్టు ఆ భూదాన్ భూముల మీద ఐఏఎస్లు ఐపీఎస్లు కొన్న భూముల మీద స్పందించింది. మొత్తం ఆ భూములు భూదాన్ భూములే, మీరు ఎట్లా ఉంటారని చెప్పేసి హైకోర్టు ప్రశ్నిస్తే కాదు అవి పట్టా భూములు అని చెప్పేసి ఐపీఎస్లు ఐఏఎస్ అధికారులు కూడా ఒక తమ తరపు నుంచి ఒక పిటిషన్ అయితే వేసారు. దాని మీద నిన్న సింగిల్ బెంచ్లో ఒక విచారణ జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. భూదాన్ భూముల కేసులో 7 ఐపీఎస్లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఐపీఎస్ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్కు ఎందుకు వచ్చారని ఐపీఎస్ అధికారులపై మండిపడింది. అలాగే సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించిందట. మళ్ళీ సింగిల్ బెంచ్కు వెళ్ళాలి ఐపీఎస్లకు డివిజన్ బెంచ్ సూచించింది. దీనికి సంబంధించి భూదాన్ భూములకు సంబంధించి ఏమున్నా కూడా సింగిల్ బెంచే నిర్ణయం తీసుకోవాలి, మేము దీంట్లో ఇన్వాల్వ్ కావని చెప్పేసి డివిజన్ బెంచ్ చాలా క్లియర్గా చేసింది. అధికారులు దాఖలు చేసిన పిటిషన్ కూడా ముగించేసింది. అయితే ఇంకా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి మనకు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెంబర్ 194లో ఐపీఎస్లు భూములు కొన్నారు. సర్వే నెంబర్లో 194లో 16, 20, 18 గుంటలుగా భూములను ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేశారు. అయితే సర్వే నెంబర్ 181, 182, 194, 195 భూముల నిషేధిత జాబితాలో ఉంచాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐపీఎస్లు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలని హైకోర్టులో ఐఏఎస్ ఐపీఎస్లు అప్పీలు చేశారు. అయితే తాము కొన్న భూములు భూదానివి కాదని, పట్టా భూములేనని పిటిషన్ వేశారు. ఎవరెవరు? రవిగుప్తా, తరుణ్ జోషి, బీకే రాహుల్ హెడ్డే, జితేందర్ కుమార్ గోయల్ ఆయన భార్య జితేందర్ కుమార్ గోయల్ భార్య రేణు గోయల్, ఐఏఎస్ జనార్దన్ కుమారుడు రాహుల్ బుసిరెడ్డి, ఐపీఎస్లు మహేష్ భాగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, ఉమేష్ పరాప్, వీళ్ళందరూ కూడా వీరన్న గారి గౌతమ్ రెడ్డి వీరందరూ కూడా అప్పీల్ చేశారు హైకోర్టుకి. అయితే విచారణ జరిపింది. పిటిషనర్గా ఉన్న ఐపీఎస్ అధికారుల తరపున న్యాయవాది వాదనలు విన్న తర్వాత సింగిల్ బెంచ్ తీర్పును మేమెట్ట రద్దు చేస్తాం, అవి భూదాన్ భూములే, మీరు ఏమనుంటే ఇట్లాంటి పిల్స్ వేయడం పిటిషన్లు వేయడం తప్పని చెప్పేసి కూడా డివిజన్ బెంచ్ కొంత ఐపీఎస్ల మీద అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరిగి మీరు సింగిల్ బెంచ్లోనే అప్పీల్ చేసుకొని అక్కడనే చూసుకోండి, ఇక్కడ వరకు రావద్దని చెప్పేసి కూడా చెప్పింది. స్థానిక రెవెన్యూ పోలీసుల సహకారంతో కొందరు ఉన్నతాధికారులు ఫోర్జరీ పత్రాలు సృష్టించి రికార్డులు తారుమారు చేసి బినామీ లావాదేవీల ద్వారా భూదాన్ భూములను అక్రమంగా బదలాయించుకున్నారని పిటిషనర్ బీర్ల మల్లేష్ తన పిటిషన్లో ఆరోపించారు. భూదాన్ చట్టం, తెలంగాణ భూదాన గ్రామదాన నిబంధనలు 1965కు విరుద్ధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు తమ పేర్లతో కుటుంబ సభ్యుల పేర్లతో భూములు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ ఈడీ కూడా విచారణ జరిపించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే భూదాన్ భూములకు సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ల మీద హైకోర్టు నిన్న ఫైర్ అయిందో, మరోవైపు ఆ భూములని ప్రైవేట్ భూములుగా మార్చిన వ్యక్తుల మీద కూడా కొంచెం నజరు పెట్టింది. ఇప్పటికే వారికి సంబంధించిన ఆస్తులు, కార్లు, విలువైన వస్తువులు, విలువైన పత్రాలన్నీ కూడా స్వాధీనం చేసుకుంది. దానికి సంబంధించిన వార్త. భూదాన్ భూములపై ఈడీ దూకుడు. పాత పరిస్థితుల్లో దీనికి సంబంధించి పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేశారట. మునావర్ ఫామ్ హౌస్లో 40 వింటేజ్ కార్లు, కోట్ల రూపాయలు విలువ చేసే వింటేజ్ కార్లు స్వాధీనం చేసుకుంది. మునావర్ నుంచి భూములు కొన్న వారికి కూడా త్వరలో నోటీసులు ఇస్తారట. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిపై కేసు నమోదు చేసిన అధికారులు తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, రియల్టర్ మునావర్ ఖాన్తో సహా పలువురు ఇళ్లలో సోదాలు జరిపారు. రియల్టర్ నుంచి 40 వింటేజ్ కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వ్యాపారవేత్త తల్లి తన వారసత్వ ఆస్తిగా పేర్కొంటూ భూదాన్ ల్యాండ్ దందా చేశారు. మునావర్ తల్లి తన వారసత్వ ల్యాండ్గా భూదాన్ భూములను చూపెట్టి వ్యాపారం చేశారు. నాగారంలో మునావర్ 100 ఎకరాలను భూములను కబ్జా చేశారు. మునావర్తో పాటు ఈడీ అధికారులు 6 చోట్ల వాళ్ళ ఇల్లుతో పాటు 6 చోట్ల సోదాలు చేసినట్టు. పెద్ద మొత్తంలో భూదాన్ భూములు ఏవైతే గతంలో భూదాన్ ఉద్యమంలో చాలామంది భూస్వాములు స్వచ్ఛందంగా వినోబా భావేకు ఆ భూములు అప్పగించి పేదలకు, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునేందుకు స్థలాలు కావచ్చు, వ్యవసాయం చేసిన వారికి 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు దాని ఏమంటారు
భూదాన భూములు దానం చేసే విషయంలో కావచ్చు, వినోబా భావేకి భూస్వాములు ఇచ్చిన భూములన్నింటినీ కూడా ఈ మునావర్ తల్లి ఎవరైతే ప్రైవేట్గా భూదాన భూములను ప్రైవేట్గా మార్చిండో వాళ్ళ తల్లి ఇవి నా భూములే, నాకు వారసత్వ ఆస్తిగా వచ్చినాయి అని చెప్పేసి ఒక కీలక ఏమంటారు ఒక ఫేక్ పత్రాలను సృష్టించి వాటి మీద వ్యాపారం చేసింది ఆమె. పెద్ద మొత్తంలో వాళ్ళ ఇంట్రెస్ట్ చేసిన సర్వేలలో పెద్ద మొత్తంలో భూదాన భూముల పత్రాలకు సంబంధించిన దాంతోపాటు విలువైన కార్లు 40 కార్లు స్వాధీనం చేసుకున్నారట. ఆ కార్ల విలువనే కోట్ల రూపాయల్లో ఉంటుందంటే వీళ్ళు చేసిన భూదాన భూముల స్కామ్ ఎంత ఉండొచ్చు, ఈ భూములను స్కామ్ చేసి అమ్మిన విలువ ఇంకా రూపాయలు ఎంత కోట్ల ఆస్తులు సంపాదించుంటారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. పాత బస్తీలోని మునావర్ ఖాన్, ఖదీరున్నిసా అలాగే సర్ఫాన్ సుకూర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మునావర్ ఖాన్, ఖదీరున్నిసాలు భూదాన్ ల్యాండ్ అక్రమంగా లేఅవుట్ చేసి అమ్మకాలు చేసినట్టుగా తెలిపారు. ఈ కేసులో అమయ్ కుమార్ను కూడా అధికారులు ఇప్పటికే విచారించారు. మొత్తం మరి ఈ చివరికి నిన్న హైకోర్టు ఏమో ఐఏఎస్ ఐపీఎస్లు మీరు భూములు ఎట్లా కొంటారు తెలుసుకున్నారా తెలియకున్నారా, మీరు మా దగ్గర రావద్దు, సింగిల్ బెంచ్లో ఉంది కాబట్టి సింగిల్ బెంచ్లో తెలుసుకోవాలని చెప్పేసి ఒక నెగిటివ్గా, అంటే ఈ భూముల మీద భూములు కాపాడుకోవడానికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేసిన ప్రయత్నానికి నెగిటివ్గా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. మరోవైపు ఆ భూములని భూదాన్ భూములని ప్రైవేట్ భూములుగా మార్చి వాటిని ఫ్లాట్లుగా మార్చి అమ్ముకున్నటువంటి మునావరు ఆయన కుటుంబం మీద కూడా ఈడీ సోదాలు చేసి కోట్ల రూపాయలు విలువ చేసే కార్లను ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. మరి అంటే ఈ భూదాన భూముల కేసులో కొంత సీరియస్గానే వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. రైట్. ఇక ఇంకో వార్త చూడొచ్చు, జైల్లో అఘోరి